प्रथिते धर्मे सुनीता प्रथिते धर्मे विनीता सार्वभौतिके वनिता स्यात् सुसंतत्यां प्रणीता नामधारिणी इयं कुमारी। प्रथिते धर्मे प्रसिद्धे धर्मे सुनीता स्यात् सुष्ठु नीता भूयात्। सार्वभौतिके सर्वभूतानां समुदायः सार्वभौतिकं प्रपंचं प्रपंच विषये विनीता स्यात्। సమాజంలో వినీత నీతిబద్ధంగా జీవించేటువంటి స్వభావం గలదై ఉండాలి. సార్వభౌతికే అంతేకాకుండా అన్ని ప్రాణుల విషయంలో కూడా దయను కలిగి ఉండాలి. ఆ లక్షణాలు కలిగి ఉండాలి. స్వతంత్రం వనితా స్యాత్ సుసంతత్య చక్కని సంతానం వనిత గురుగాక పరిపూర్ణమైన మహిళాత్వాన్ని పరిపూర్ణత్వం చేసుకోవాలి. అవనిం తాయతైతి వనిత వనిత అవనిం తాయతైతి అవనిత వష్టిభాగురి రల్లోప విధానం అభిధానం అవగ్రహ వగ్రహ వగ్రహ వగ్రహో సమ వధానం అవధానం అవధానం వనిత అవనిత అవ ఉపసర్గ నీ ప్రాపణే అవని అవని అవనిం తాయతే విస్తార్యతైతే అవనిత అవనిత స్త్రీ వల్లేగా సంతానం వల్లేగా ఎక్కువ అవుతుంది. సుతంత్యాం వనితా స్యాత్ భూయాత్. ఏషా ప్రణీత నామధారిణి ఏషా. ప్రణీత అనే పేరు ధరించినటువంటి ఈమె సునీత ప్రతితే ధర్మే ప్రసిద్ధమైనటువంటి స్త్రీ ధర్మ విషయంలో సునీత చక్కగా ఆవిడ ఆ ధర్మాల్లో కొనసాగాలి. శాత్ సునీత శాత్ అన్నిటికీ ప్రతిపాదనకు వస్తుంది. అగు కాక సార్వభౌతికే వినీతా స్యాత్. సార్వభౌతిక అంటే అటు సమాజం కానీ అటు ప్రాణుల విషయంలో కానీ మంచి దయాగుణం కలిగి ఉండడంలో నీతిబద్ధంగా జీవించే విషయంలో వినీతగా ఉండాలి. వనితా స్యాత్ సుతంత్యాం వనితా స్యాత్ సుసంతత్యాం చక్కని సంతాన విషయంలో వనిత పరిపూర్ణత్వాన్ని పొందిన మహిళగా భూమిని విస్తరింపజేసేది మనంతే కనుక అవని తాయితీ అవనిత వనిత శాత్ అవుగాక. ఏంటో మూడు ధర్మాలు స్త్రీగా పుట్టింది కనుక దానికి ధర్మం సంతతి ధర్మ ప్రజా సంపత్తి జరిగిన తర్వాత దీనికి కావాల్సిన విషయాలు వినయం విధేయత అతిథి అభ్యాగతి వినయం విధేయత. అది వినీత అళ్ళు పెళ్ళులో లక్షణాలు కాకుండా దయాదాక్షిణ్యాది లక్షణాలతో కూడి ఉండాలన్నమాట. సార్వభౌతికే అగుగాక. ఎందుకంటే అతయేవ ప్రణయనం. కణ్వ మహర్షి ఆశీర్వదించినట్టుగా శకుంతలని ఈ శ్లోకం అలా ఉంది. ప్రణయం మూడిటికి ప్రణయనం ప్రణీత. ధర్మ ప్రణయనం, సార్వభౌతిక ప్రణయనం, సంతాన ప్రణయనం. ప్రణయనం కరోతి ఇది ప్రణీత. ప్రణయనం కరోతి మూడింటిని కూడా పొందుతుంది కాబట్టి ప్రణీత. ప్రణీత నది ప్రణీత నది సమస్త ఋషులు కూడా ప్రణీత నదికి వచ్చి యజ్ఞం చేస్తారు. సరస్వతి నది దగ్గర యజ్ఞం చేస్తారు. అంచేత ప్రణీత ఆ నది పేరు. నదీ వాచకములు స్త్రీకి పర్వాలేదు. రాంతం నాంతం రేవాంతం
స్త్రీ కలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదుట. లాత లాత అనే సూత్రం ఉంది. కాబట్టి నాంత రాంత రేఫాంత నామములు కలిగిన నాంతములు రేఫాంతములు కలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. యమున అని పెట్టుకుంటారు కొంతమంది. నదీవాచకం ఉంది ఇంకా. నదీవాచకం. 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 నదీవాచకం గోదావరి. నదీవాచకం దేవతావాచకం కానీ నదీవాచకంలో పర్వాలేదు. పర్వాలేదు. మనం మామూలుగా ప్రతి రేభాంతనాంతములు పనికిరావు అనమాట. అందుకని ప్రణీత. ప్రణీత. ఫణి ప్రణీత. ఫణి సూర్య సర్వక్రతువుకి కూడా ఫణి సూర్య ప్రణీత. సర్వక్రతువులకి ప్రణీత పాత్ర పూర్ణం చేస్తుంది. పురోడాశానికి కానీ వేదులకు కానీ పాత్రలకు కానీ వాటి ప్రణయనం ప్రోక్షణం లేకపోతే ఏవి పవిత్రంగా ఉంది. దానికి మూలం పవిత్రతకి మూలం ప్రణీత. అక్కడ ప్రణీత. నదీవాచకం ప్రణీత. వీటిని ప్రణయం చేసింది. ఈ మూడింటిని ప్రణయం చేసింది. ఈ మూడింటిని ధర్మ ప్రణయం, సార్వభౌతికం, భూతదయ, సార్వభౌతిక ప్రణయనం, సంతాన ప్రణయనం. వీటిని ప్రణయనం చేసిన కదా ప్రణీత. సూర్య ప్రణీత అంటే సూర్యుని చేత తీసుకురాబడింది, సూర్య తేజస్సుతో వచ్చింది అని వచ్చింది. ప్రకర్షణీత ప్రణీత. ప్రకర్షణీత ప్రణీత. ప్రకర్షణీత ప్రణీత. దీంట్లో ఉన్న సారాంశం చేద్దాం అనుకున్నా కానీ ఎవరి ఇంట్రెస్ట్గా లేదు. ఇదిగో ఇప్పుడు ఇది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు దీని ద్వారా వీడియో ద్వారా అందరికీ తెలుస్తుంది. అందుకనే నామకరణం చచ్చుపుచ్చు గోలు పెట్టకూడదు. ఆశీర్వచనంతో ప్రణీత అనే పేరు పెట్టడంలో ఉద్దేశ్యం ఇది. ధర్మం, వినయం, సుసంత. ప్రణీత ప్రథితే ధర్మే వినీత సార్వభౌతికే. సునీత. సునీత ప్రథితే ధర్మే. సునీత ప్రథితే ధర్మే వినీత సార్వభౌతికే. వనిత వనిత సుతంత్యాం. ఈ శాత్ మూడింటికి అన్వయిస్తుంది. ప్రణీత నామధారిణి. ప్రణీత నామధారిణి ఇయం కుమారి. ఇయం కుమారి. ఏవం భూయాత్. అద్భుతమైన ఆశీర్వచనం. సూర్యకార్తీక సూర్యప్రసన్న కుమారి దంపతుల ప్రథమ పుత్రిక. నామధేయం ఫణి సూర్య ప్రణీత. అందులో ప్రణీత అనేటువంటి నామానికి సార్థకత ఏమిటి అంటే 3 విషయాల్లో సిద్ధిని సాధించాలనే ఉద్దేశంతో ప్రణీత అని నామం.